జాగ్రత్తగా ఉండు, తను నీ భార్య, జీవితాంతం తనతో పాటు ఉండాలని ఒక జాగ్రత్త చెప్పేవాళ్ళు. అమ్మాయికి కూడా ఏం జాగ్రత్త చెప్పేవాళ్ళంటే, తల్లి ఇప్పటిదాకా పెరిగినప్పుడు నువ్వు ఉదయం లేవడం కానీ లేకపోతే పని చేయడం ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే పర్లేదు, కానీ అక్కడికి వెళ్తే మాత్రం జాగ్రత్త చేసుకో, వాళ్ళు నీ అత్తమామలు వాళ్ళ ఇంట్లో వాళ్ళలాగా చూసుకో, భర్త ఏదన్నా ఒక మాట కొద్దిగా జాగ్రత్తగా ఉండి చేసుకో తల్లి అని చెప్పి అంటూ ఉంటే, వెళ్ళినప్పుడు ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఆవేశపడాలంటే తల్లిదండ్రులు చెప్పిన మాట గుర్తొచ్చి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు ట్రెండ్ మారింది, అన్ని అప్డేట్ అవుతున్నాం, ఫోన్లు అప్డేట్ అవుతున్నాం, మనుషులు కూడా అప్డేట్ అవ్వాలి కదా. వెళ్ళేటప్పుడు నువ్వు వెళ్ళు, ఏదైనా అయితే నాకు ఫోన్ చేయి, నేను వెంటనే వచ్చేస్తాను, లారీలో మనుషులు వేసుకొని మరి వచ్చేస్తా, అయిపోయింది. కానీ ఇప్పటికీ కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు చాలా హ్యాపీ ఏంటంటే చెప్తున్నారు, గొడవ అయింది కదా, నీ తప్పు ఎంత ఉంది, భర్త ఏమన్నాడు, లేదా మగాడిగా నువ్వెంత తప్పు చేసావు, భార్య ఎంత తప్పు చేసింది, ఒకసారి ఆలోచించు, ఇద్దరు కూర్చొని సార్ట్ డౌన్ చేయండి, నా దాకా తీసుకురాకండి, పీకల మీదకి వచ్చినప్పుడు మేము ఉంటాం, కానీ చిన్న చిన్న విషయాలకి సర్దుకుపోవడం నేర్చుకోవాలి తప్ప ఇలాంటి చేయకూడదు అనే విషయం ఎంతమంది పేరెంట్స్ చెప్తున్నారు. మనిషి ఈగో వల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయని చాలా రీసెర్చ్లు చెప్తున్నాయి. ఆ ఒక్క విషయంలో కొద్దిగా జాగ్రత్త పడితే